శ్రీ గురుభ్యో నమః. ప్రాచీన భారతదేశ చరిత్రలో అనేక మంది ప్రసిద్ధ తత్వవేత్తల పేర్లు ఉన్నాయి. వారిలో ఆది శంకరాచార్యులు ఒకరు. ఆయన ఆ కాలంలో గొప్ప ఋషులలో ఒకరు. ఆయన పుట్టినరోజును దేశవ్యాప్తంగా శంకరాచార్య జయంతిగా ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. ఆయన కేరళలోని కాలడీ ప్రాంతంలో జన్మించారు మరియు 32 సంవత్సరాల వయసులో మరణించారు. హిందూ సంస్కృతిని కాపాడుకోవడానికి అత్యంత అవసరమైనప్పుడు అద్వైత వేదాంత తత్వశాస్త్రం యొక్క సూత్రాలను అనుసరించడం ద్వారా ఆయన హిందూ సంస్కృతిని కాపాడారు. 2025లో ఆది శంకరాచార్య జయంతి ఎప్పుడు? శంకరాచార్య జయంతి వైశాఖ మాసం శుక్లపక్ష 5వ రోజున వస్తుంది. ఈ సంవత్సరం తేదీలు మరియు ముహూర్తాలు ఏ విధంగా ఉన్నాయి? ఆది శంకరాచార్య జయంతి శుక్రవారం మే 2వ తారీఖు 2025. ఆది శంకరాచార్యుల తల్లిదండ్రులు శివభక్తులు. ఒకసారి శివుడు ఆయనకు కలలో కనిపించి వరం కోరాడు. అదే శంకరాచార్యుల తండ్రి సర్వజ్ఞుడు మరియు సత్యుడు అనే కొడుకును కనమని దేవుని నుండి వరం కోరాడు. అప్పుడు శివుడు సూక్ష్మ శిశువు సర్వజ్ఞుడు కావచ్చు లేదా సత్యుడు కావచ్చు అని చెప్పాడు. రెండూ ఉండకూడదు. అప్పుడు శంకరాచార్యుల తండ్రి సర్వజ్ఞుడైన త్యాగం అనే వరం కోరాడు. దేవుని ఆశీర్వాదంతో అతను తన కొడుకు యొక్క ఆభరణాలను పొందాడు. అతని పేరు శంకర్ అని ఉంచబడింది. అతని తండ్రి అతనికి 3 సంవత్సరాల వయస్సులోనే మరణించాడు. తన అద్భుతాల కారణంగా ముందుకు సాగిన బాలశంకర్ శంకరాచార్య అని పిలువబడ్డాడు. బాలశంకర్ సన్యాసి కావాలని మొగ్గు చూపాడు, కానీ తల్లి దీనికి అంగీకరించలేదు. ఒకరోజు నదిలో స్నానం చేస్తుండగా ఒక పులి శంకరాచార్యుల కాలును పట్టుకుంది. ఆ సమయంలో జరిగిన అద్భుతం. శంకరాచార్యులు తన తల్లితో, అమ్మా, నాకు సాధు హక్కుల అనుమతి ఇవ్వండి, లేకపోతే ఈ సముద్రం నన్ను తింటుంది అన్నాడు. దీని నుండి ఆత్మ యొక్క తల్లిదండ్రులు వెంటనే అతనికి సన్యాసిగా ఉండడానికి కేటాయింపు ఇచ్చారు. తరువాత వారు ప్రపంచంలో ప్రసిద్ధి చెందారు మరియు వారి జీవిత మార్గంలో వెళ్ళారు. శంకరాచార్య 16 నుండి 32 సంవత్సరాల మధ్య భారతదేశం అంతటా పర్యటించారు. వారు ప్రయాణంలో వేదాల రూపాన్ని ప్రజలకు చేరేలా చేయగలిగారు. హిందూ మతం గురించి ప్రజలకు అవగాహన కూడా కల్పించారు. మన గ్రంథాల గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. శంకరాచార్య బోధనలు ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలకు స్ఫూర్తిదాయకంగా ఉన్నాయి. ఆది శంకరాచార్య ఒక గుర్తింపు పొందని కవి మరియు ఆయన తన హృదయంలో దైవత్వాన్ని అఖండమైన ప్రేమతో ఉంచుకున్నారు. ఆయన నియత్తులో 72 ధ్యానాలు మరియు భక్తి శ్లోకాలు ఉన్నాయి. వీటిలో నిర్వహణ శల్కం, సౌందర్య లహరి, మనీష పంచకం మరియు శివానంద లాహిరి ఉన్నాయి. ఆయన భగవద్గీత, బ్రహ్మసూత్రాలు మరియు 12 ముఖ్యమైన ఉపనిషత్తులు వంటి ప్రాథమిక గ్రంథాలపై 18 వ్యాఖ్యానాలు కూడా చేశారు. శంకరాచార్య అద్వైత వేదాంత తత్వశాస్త్రం యొక్క ప్రాథమిక అంశాలపై 23 పుస్తకాలు రాశారు. అవిభక్త లేదా అవిభక్త బ్రాహ్మణ సత్యాన్ని వివరిస్తాయి. ఆత్మబోధ, వివేక్ చూడామణి, ఉపదేశ సహస్రి మరియు వాక్య వృత్తి వీటిలో కొన్ని ముఖ్యమైనవి. ఆది శంకరాచార్యుల వారి ఉల్లేఖనాలు. ఆది శంకరాచార్యులు ఇచ్చిన ఈ వ్యాఖ్యలతో ఆయన జయంతిని జరుపుకుందాం. సంపద, బంధుత్వం, స్నేహితులు మరియు యవ్వనం గురించి గర్వపడకండి. ఇవన్నీ కాలం క్షణికావేశంలో లాక్కుంటుంది.
ఈ మాయా ప్రపంచాన్ని త్యజించడం ద్వారా దేవుడిని తెలుసుకోండి మరియు పొందండి. ఎవరిని స్నేహితుడిగా, శత్రువుగా, సోదరుడిగా లేదా బంధువుగా చూడకండి. స్నేహం లేదా శత్రుత్వం అనే ఆలోచనల్లో మీ మానసిక శక్తిని వృధా చేసుకోకండి. ప్రతి చోట మిమ్మల్ని మీరు వెతుక్కుంటూ అందరి పట్ల స్నేహశీలి అయిన మరియు సారూప్య మనస్సుతో ఉండండి. అందరినీ సమానంగా చూసుకోండి. అనుబంధాలు మరియు ద్వేషాలతో నిండిన కలలాగా మేల్కొనే వరకు ప్రపంచం నిజమని కనిపిస్తుంది. నేను శరీరం నుండి భిన్నంగా ఉన్నానని తెలుసుకుని నేను శరీరాన్ని విస్మరించాల్సిన అవసరం లేదు. ఇది ప్రపంచంలో వ్యవహరించడానికి నేను ఉపయోగించే వాహనం. ఇది లోపల స్వచ్ఛమైన ఆత్మ ఉన్న ఆలయం. బంధం నుండి విముక్తి పొందాలంటే జ్ఞాని ఆత్మ మరియు అహంకారం మధ్య వివశతను పాటించాలి. దాని ద్వారానే మీరు మిమ్మల్ని మీరు స్వచ్ఛమైన జీవిగా, చైతన్యంగా మరియు ఆనందంగా గుర్తించుకుంటూ ఆనందకరమైన జీవితాన్ని గడపగలరు. ఆనందాన్ని కోరుకోని వారికి మాత్రమే ఆనందం వస్తుంది. ప్రతిదీ దాని స్వభావం వైపు కదులుతుంది. నేను ఎల్లప్పుడూ ఆనందాన్ని కోరుకుంటాను, అదే నా నిజమైన స్వభావం అని అన్నారు శంకరాచార్యులు. నా స్వభావం నాకు ఎప్పుడూ భారం కాదు, ఆనందం నాకు ఎప్పుడూ భారం కాదు, కానీ విచారం మాత్రమే నాకు భారంగా ఉంటుంది అని కూడా అన్నారు. ముత్యంలో వెండి కనిపించినట్లుగా ఆత్మ అంతర్లీన వాస్తవికత సాక్షాత్కరించబడే వరకు ప్రపంచం వాస్తవంగా కనిపిస్తుంది. స్వస్తి, శుభమస్తు.